నెక్స్ట్ ఏంటంటే హుక్, ఫుట్ వర్క్లో హుక్ ఎట్లా చేయాలి చూడండి. ఫుట్ వర్క్లో హుక్ చేయాలి, ఫుట్ వర్క్లో జాబ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సిమిలర్గా ఇప్పుడు ఫుట్ వర్క్లో హుక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సేమ్ అన్నిటికీ ప్రిన్సిపల్ ఇది సేమ్, హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్, కోఆర్డినేషన్. మనం జాబ్ ఎట్లా చేసినాం ఇందాక మీరు చూస్తే ఈ రెండు ఒకేసారి ఎట్లా చేసినామో సిమిలర్గా హుక్ కూడా అంతే. హుక్ కొడతారు, సిమిలర్గా హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్తో హుక్ కొడతారు. ఇదంతా సేమ్ ఉంటుంది. బాక్సింగ్ ఈజ్ ఆల్ సేమ్, బట్ ద బేసిక్స్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు ఫుట్ వర్క్లో హుక్ ఎలా చేయాలంటే గార్డ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే మనం ఫ్రంట్ లెగ్ స్టెప్ వేయాలి. సో ఫ్రంట్ లెగ్ స్టెప్ అండ్ హుక్ ఎట్ ద సేమ్ టైం అండ్ గార్డ్. ఓకే, ఇప్పుడు ఇలా చూపించిస్తే మీరు చూడండి. ఫ్రంట్ లెగ్ హుక్ అండ్ స్టెప్ ఎట్ ద సేమ్ టైం అండ్ గార్డ్, ఫ్రంట్ లెగ్ హుక్ అండ్ స్టెప్ ఎట్ ద సేమ్ టైం అండ్ గార్డ్. సిమిలర్గా అదర్ సైడ్ మీకు చూపిస్తాను చూడండి. ఫుట్ వర్క్లో హుక్ ఎలా చేయాలంటే రెండు ఒకేసారి, ఫ్రంట్ లెగ్ ఫ్రంట్ హ్యాండ్ ఒకటేసారి మూవ్ కావాలి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మీరు ప్రాక్టీస్ చేయాలి, అన్ని యాంగిల్స్లో ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఫ్రంట్ లెగ్ స్టెప్ వేసేటప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీరు హుక్ చేస్తున్నారు, మీరు అప్పర్ కట్ చేస్తున్నారు, మీరు ఏదైనా చేయండి, మీరు ఏది పని చేసినా కానీ ఫుట్ ఎట్లా వెళ్ళాలంటే ఫస్ట్ టోస్ మీద పోయి దెన్ హీల్ అనేది టచ్ కావాలి. ఓకే, మీకు అర్థమవుతుందా? టోస్ మీద పోయి హీల్ అనేది టచ్ కావాలి. వీలైనంత వరకు హీల్ అనేది ఎప్పుడు లిఫ్ట్లోనే ఉంచాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నా చూడండి, నేను ఎలా పని చేస్తున్నా. జాబ్ చూడండి, ఎగ్జాంపుల్ జాబ్ చూడండి, జాబ్ టోస్ మీద పోయి హీల్ మీద పోయింది. సిమిలర్ రైట్ తీసుకుందాం. రైట్ తీసుకున్నా ఫస్ట్ టోస్ మీద పోయి అండ్ రైట్, టోస్ మీద పోయి హీల్ డౌన్ అండ్ దెన్ రైట్. రైట్ మాత్రం ఎప్పుడు లిఫ్ట్ చేసే ఉంచాను, మీరు అబ్జర్వ్ చేయండి. సిమిలర్ హుక్ కూడా అంతే చూడండి, ఇటు సైడ్ కూడా అంతే చూడండి. జాబ్ చూడండి, ఫస్ట్ టోస్ మీద పోయి దెన్ హీల్ డౌన్. సిమిలర్ లెఫ్ట్ చేసేటప్పుడు కూడా అంతే, లెఫ్ట్ ముందుకు స్టెప్ ఇట్లా వేసి హీల్ డౌన్ చేసి దెన్ లెఫ్ట్. సిమిలర్ హుక్ కూడా అంతే చూడండి, టోస్ అండ్ దెన్ డౌన్. ఓకే, ఫస్ట్లో మీరు స్లోగా ప్రాక్టీస్ చేయాలి. వన్స్ మీకు వచ్చేసాక మీరు చాలా చాలా స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ద బిగినింగ్ స్లోగా చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ దీస్ బేసిక్స్ ఏవైతే టోస్ మీద పోయి హీల్ టచ్ అయిందో, లేదా బ్యాక్ లెగ్ హీల్ లిఫ్ట్ అయిందో, ఇవన్నీ కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా స్లోగా క్యాలిక్యులేటెడ్గా అండ్ యాంగిల్ కానీ పంచింగ్ కానీ డైరెక్షన్ కానీ మీరు స్లోగా చేస్తేనే మీకు అన్నీ పర్ఫెక్ట్ అవుతాయి. వన్స్ మీకు స్లోగా మంచి మజిల్ మెమరీ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో దెన్ యూ కెన్ డూ ఫాస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్.